మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి చదువుతున్నాను. ఆయన ప్రభునేసు ఆయన అంటే బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏమీ చేయదును అని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునో సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానింపవని ఆజ్ఞ నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటిని అని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయిను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. మీ చిత్త ప్రకారం నీ బిడ్డలు స్థానిక సంఘం నాయనా కొన్ని నెలలుగా ప్రార్థన చేసి ఏర్పాటు చేసిన 2 దినాల ప్రత్యేక కూడికలలో ఉదయం మధ్యాహ్నం అయ్యా మీరు అందించిన లేఖనాల కొరకు స్తోత్రాలు. ఈ రాత్రి సువార్త కూడికలో కూడా బిడ్డలకి ఇచ్చిన మంచి స్వరాలతో మధుర గానాలు చేయడానికి నీ నామాన్ని మహిమపరిచే కృప ఇచ్చారు. నేను స్తుతిస్తున్నాం ప్రభా. కొద్ది నిమిషాలు నీ మాటలు అందించడం నన్ను కూడా బలపరచండి. లేఖనము మీది అయినా నీ ప్రజలు నీ దాసు నన్ను కూడా మీ పరలోక జ్ఞానానికి పరిశుద్ధాత్మ నడుపుదలకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అన్నారా? ఆమెన్ అనలేదా? థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మరి ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి పరుపు పరిచయలో ప్రయాసపడుతున్నాం అన్న కూడా ఉన్నారు. అదమ్మ బాగా బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం ఈ భాగం చాలాసార్లు మీరు చదివి ఉండొచ్చు, లేదా విని ఉండొచ్చు. అంటే మందిరానికి వెళ్ళేవాళ్ళు, బయట నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచన చేయండి. ఇది ఉపమానం కాదు, జరిగిన సంభవం. ఉపమానం అంటే ప్రభు పరలోక సంగతులను ప్రభు కొన్ని రోజులు చెప్పాడు, కొన్ని విధాలు. ఇక్కడైతే జరిగిన ఒక సంభవం. అంటే 3 సువార్తికులు రాశారు ఈ వ్యక్తి గురించి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో రాయబడింది. మనం చదువుకున్నాం ఆల్రెడీ. మార్కు సువార్త 17 చదువుకున్నాం. అలాగే లూకా సువార్తలో కూడా 18వ అధ్యాయం 18 నుంచి కూడా 3 సువార్తికులు రాశారు ఈ వృత్తాంతాన్ని. జస్ట్ నేను త్వరగా చెప్పేసి ముందుకెళ్తాను. ఇక్కడ విషయంలో ఇతని గురించి ఇక్కడ ఒకడు అని వచనం ప్రారంభమైన సువార్తికులు వివరం ఇచ్చారు. మత్తయి సువార్తికుడు ఈయనను యవనుడు అన్నాడు. 22వ అధ్యాయం మత్తయి సువార్త 19:22లో ఈ ఒకడు ఎవరంటే ఒక యవనస్తుడు అని చూస్తాం. అలాగే లూకా 18:18లో ఎవరు ఈ ఒకడు అంటే ఇతడు ఒక అధికారి అని చూస్తాం. యవనుడు అంటే యూత్, అధికారి అంటే ఆఫీసర్. మూడవది ఇతడు చాలా ధనవంతుడు కదా. మిగులు ఇక్కడే ఉంది, మనం మాట చదివాం. అతడు మిగుల ఆస్తిపరుడు, రిచ్ మ్యాన్ కదా. తెలుగులో చాలా ధనవంతుడు, అక్కడ ఉంది మిగుల ఆస్తి గలవాడు. కానీ ఇతడు ఒక ఆలోచనతో, ప్రశ్నతో వచ్చాడు. ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు. సద్బోధకుడు అని ప్రభును సంబోధించి, నిత్య జీవం నాకు కావాలి, నేనేం చేయాలి? ఈనాడు ఇదే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంది. దాన్ని మనం ఇలా అంటాం లోకంలో. ఇంకో మాటలు చెప్పాలంటే మరణానంతర జీవితం. ఈ ప్రశ్న మనకి ఏం నేర్పిస్తుంది అంటే, అతడు అడిగినాడు అంటే నేను ఏదైనా చేస్తే మోక్షానికి వెళ్తాను అనుకుంటున్నాడు మానవుడు. ఈరోజు చాలామంది ఆలోచన అదే. మోక్షం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి, మంచి కార్యాలు చేయాలి, దాన ధర్మాలు, మంచి కార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి.
పేదవారికి చెప్పడేంటి, ఇవన్నీ కూడా రక్తదానం చేయాలి, అన్నదానం చేయాలి, గోదానం చేయాలి, భూదానం చేయాలి. మానవుని ఆలోచన ఏంటంటే ఇలా ఏదో చేస్తే నాకేమొస్తుంది? చదివాం కదా అక్కడ అర్థం, మోక్షం మన భాషలో చెప్పాలంటే. కానీ యేసుప్రభు క్లియర్ స్పష్టంగా చెప్పాడు. ప్రభు చెప్పిన మాటలు అక్కడ, నరహత్య చేయొద్దయ్యా, వ్యభిచరించొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం వద్దు, మోసం వద్దు, అలాగే మీ తల్లిదండ్రులను సన్మానించు అని ప్రభువు చెప్తే ఇటు జవాబు అని చదివాం కదా. ఏం చెప్పాడు ఇది యవనస్తుడు? అయ్యా ఇవన్నీ నా చిన్నతనం నుంచి, అంటే నా చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నాను అంటే ఇలా చెప్దాం. అంటే చాలా భక్తిలో కూడా బాగున్నాడు. ఏమండి, భక్తి కూడా ఈ రోజులో కూడా చూస్తూ ఉన్నాం కదా. మేము పనిచేస్తున్న వినుకొండ ప్రాంతంలో ఒక పార్టీ కట్టారని మళ్ళీ అవతల పార్టీ వాళ్ళు కూడా అంతే కట్టారు పక్కనే. ఇదేమో రోడ్డు మీద ఉంటుంది, మేం తక్కువ అని వాళ్ళు కూడా అంతే, మన తక్కువ ఎందుకు మళ్ళా అని వాళ్ళు కూడా ఎంత కట్టారు? 3 కోట్లు, 3 crores అంటే 3 కోట్లు పెట్టి కట్టించారు దేవాలయాలు. వినండి, ఈ దినాల్లో మనం చూస్తుంది ఏంటంటే దేవాలయాలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే క్రైస్తవ ప్రార్థనా మందిరాలు కూడా చూస్తూ ఉన్నాం. అవి కూడా లక్షలు దాటిపోతూ ఉన్నాయి, నిర్మించబడుతూ ఉన్నాయి. అలాగే మహమ్మదీయులు కూడా వాళ్ళు మాస్క్ అంటారు కదా, మసీద్ అంటారు మనం, అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ విచారం ఏంటంటే భక్తి పెరుగుతూ ఉంది కానీ వారి మానవుల జీవితాల్లో మార్పు ఉందా అంటే ప్రశ్నించి జవాబు చెప్పండి. ఉందా? లంచాలు తగ్గాయా? చెప్పరేంటి? నేను ఇప్పుడు హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. ఇంతమంది నేను చేసిన తర్వాత వేరే సీనియర్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు వినుకొండలో, నేను పనిచేస్తాను హై స్కూల్లో. చాలా భక్తి చేస్తాడు ఆయన, చాలా భక్తి చేస్తాడు. ఉదయాన్నే 2 గంటలు పూజలో ఉండి కానీ బయటికి. ప్రభు చెప్పిన ప్రశ్న అతను ఇచ్చిన జవాబు ఏంటంటే, అయ్యా నా బాల్యం నుండి కూడా నేను ఈరోజు కూడా చాలామంది భక్తిలో నువ్వు బాగానే ఉన్నావు, దాన ధర్మాల్లో బాగానే ఉన్నావు, అలాగే నీ మంచి కార్యాలు కూడా బాగానే ఉన్నాయి అంటున్నాడు దేవుడు. మరి ఏమి లేదంటే అది చూద్దాం, ఏమీ బాగలేదన్నాడు దేవుడు. చూద్దాం 20వ వచనంలో 21, యేసు అతన్ని చూచి అతని ప్రేమించి. వినండి రాత్రి బాగున్నాయి. ఇప్పుడు జాటికాడికి వెళ్ళాం, ఏం చెబుతాడు ఆయన? బాగున్నాయి చదువుతా, బాగానే చెబుతాడా? చెప్పరేంటి? బీపీ బాగానే ఉంటే ఓకే బాగానే ఉంటాడు, కానీ లోపల అయ్యా షుగర్ ఉంది నీకు, నాకు లేదు చెబుతున్నాను, దానికి మందులు ఏమని ఇస్తాడు. అలాగే ఇంకేదైనా బాగలేకపోతే దేవుని వాక్యం కూడా చెప్పేది మనకి అదే. ఇతను చెబుతూ కూడా అదే, ప్రభు అయ్యా నీవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకటి నీకేం బాగలేదు. యేసు అతని చూచి అతని. ఈ రాత్రి ఆలోచన చేద్దాం స్నేహితులారా, కూర్చున్న దేవుని బిడ్డలారా. మానవులను సృష్టించిన దేవుడు ఆయనే, ఆయన పేరే యేసు ప్రభు అని క్రొత్త నిబంధనలో ఉంది. చూస్తారా? పాత నిబంధనలో ఏముంది? ఒక మాట చూద్దాం రండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం. ఈరోజు మానవుడు ఆలోచన చేయట్లేదు, ఇవన్నీ బాగున్నాయి కానీ భలే వాళ్ళని అన్నీ అక్కడికే పోతాయి కదండి. ఏమండి, అన్నీ అక్కడికి పోతాయా? దారులు ఎన్ని? చెప్పరేంటి? పోవండి, ఊరగా అలవాటుగా అనేస్తున్నారు. చదవండి యోబు గ్రంథం 35వ అధ్యాయం చదువుతారా? 10వ వచనాన్ని 11. అయితే ఒక్కరు చదవండి, తప్పుడు ఒక్కరు చదవండి. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధిని ఇర్చుచు ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానం ఇచ్చుచు. ఈ మాట గమనించాలి. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మనిషి ఈ రోజున ఆలోచన చేస్తున్నారా? మా తాత పోతున్నాడు, నేను పోతున్నాను, మా అమ్మ పోతుంది, నేను పోతున్నాను. చెప్పరేంటి? సోపాట వాళ్ళు అంతే కదా భక్తి చేస్తుంది. వాళ్ళు పోతున్నారు, మేము కూడా వెళ్తున్నాం, వాళ్ళు చేస్తారు, మేము కూడా. చూడండి వాక్యంలో ప్రభు ఏ రాయించాడో అర్థమైందా? వచ్చినాం మీకు మళ్ళీ చదువుతాముడా?
అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు మనల్ని ప్రేరేపించుచు ఎంత భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి. ఈ మధ్య బుద్ధులే అన్నమాట అనకూడదు, కానీ ఎవరో ఒక ఆయన రాశాడు, కోతి నుండి వచ్చాడు రాశాడు. అది పట్టుకొని జనమంతా కూడా బైబిల్ ఒట్టిదే బోటకం అంటున్నారు. ఎంతకాలం చూద్దాం, నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. ఎందుకంటే ఆ పరిణామం రాసిన ఆయన తన జీవితం చివరిలో ఒప్పుకున్నాడు తన తప్పును, కానీ అది పుస్తకాల్లోకి రాలేదు. పుస్తకాల్లోకి ఏమొచ్చిందంటే పరిణామం జరిగింది, మనిషి కోతి నుండి వచ్చాడని ఆ బుక్స్లోకి యూనివర్సిటీలోకి వెళ్ళిపోయి మనుషుల మెదడులోకి ఆడున్నాడరా దేవుడు, ఏమన్నా దేవుడు భర్తలు మనిషి ఈరోజు మాట్లాడు ఆడున్నాడరా దేవుడు. ఇంకా నేను గట్టిగా మాట్లాడాలి, ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ వాక్యం చూస్తా, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని ఏం చదివాము, భూజంతువుల కంటే ఎక్కువ నీకు జ్ఞానాన్ని ఇస్తున్న దేవుడు, ఆకాశ పక్షుల కంటే నీకు ఎక్కువ తెలివినిస్తున్న దేవుడు. మరొక చూద్దాం చూడండి. ఎందుకంటే ఈ రోజున మన మనిషి ఈ రోజున అంతరిక్షంలోకి వెళ్తున్నాడు, చంద్రమండలోకి. కొత్తగా ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నాడు, ఇదట భూగ్రహం కాలిపోతుంది, అంగారక గ్రహంలో చెప్పరేంటి అలా చూస్తారేంటండి, అక్కడ నివాసం కోసం ప్రయత్నం చేస్తాడు. మంచిదే, ఈ జ్ఞానం ఇస్తుంది ఎవరు అర్థం కావట్లేదు. వాక్యంకి వెళ్దాం చూస్తారా 100వ కీర్తనలో కూడా కీర్తనకారుడు దావీదు మహారాజు మనం చదువుదాం చూడండి. 100వ కీర్తన చరణం 3 చదువుతారా? వినండి ఈ మాటలు. యెహోవాయే దేవుడని తెలుసుకోమన్నాడు దేవుడు. ఒక్క నిమిషం తమ్ముడా, ఆయన కూడా కాదు ఏంటండి, చెప్పరేంటండి, ఆయన కూడా అని లేదు అక్కడ. ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఎవరంటే ఎలీషా నేనే అంటాను, బలివాడివే నీకు అంత గర్వం అంటారా ఏంటి? నేను హెడ్ మాస్టర్ని కాబట్టి అయ్యా మా స్కూల్కి వచ్చారు అడుగుతారు ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరంటే నేను ఏమంటాను, నేనే అంటానా ఏమంటాను? కొంతమంది అదే గర్వం కదండి, గర్వం ఎందుకు అవుద్ది? ఈ ఊరి కరణం గారు ఎవరంటే ఏం చెబుతారు, ఆయన నేనే అంటాడు. చెప్పరేంటమ్మా అంటారా అనరా? అంతే కదా. అలాగనే ప్రభు అయిన దేవుడు ఏమన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు ఆయన. కారణం సృష్టికర్త ఆయనే కాబట్టి ఆ మాట అన్నాడు. ఈ రాత్రి ఆలోచన చేద్దాం మిత్రులారా, స్నేహితులారా. దేవుని వాక్యం రాయబడిన మాట జ్ఞాపం చేస్తే చూస్తారా, యెషయా గ్రంథంలో 54 చదువుతారా? 5వ వచనం కూడా ప్రభువు మాట రాసి ఆ మాట చదువుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5లో కూడా ఉన్న మాట చదువుకుందాం. నిన్ను సృష్టించిన వాడు, ఇంకా ఇందాక ఆ మాట 103లో అయిపోను, 103లో కూడా ఉంది. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను తమ్ముడు చదువులు మళ్ళీ ఆపేశాను. ఆయనే మనలను మానవులందరినీ, చక్కని పాటలు సహోదరులు పాడారు. మానవులందరినీ అంటే ఒక కులం, ఒక జాతి, ఒక మతం కాదు, భూమి మీద ఉన్న ప్రతి మానవుని పుట్టించిన దేవాది దేవుడు ఒక్కడు. అందుకే ముఖ్యుడే ఉంది. చెప్పరేంటి, ఏది ఎక్కడ ఉండాలి అక్కడే. కారణం ఏంది, ఆయన ఒక్కడు కాబట్టి. లేకపోతే ముక్కిటి వచ్చేది, కళ్ళు ఇటు వచ్చేయి, ఇష్టప్రకారం పెడితే. సృష్టికర్త దేవుడు ఒక్కడు కాబట్టి మనిషిని సేమ్ అంటే ఒకే విధమైన రూపకల్పన ప్రభు ఇస్తున్నాడు. అందుకే అవన్నీ అపోస్తలకార్యం 17లో 37 చదువుకోండి. ఒక్క మనుషుని ద్వారా ఈరోజు భూమి మీద ప్రభు ఏం చేశాడు, యావత్ భూమి మీద అయినాడు ఎంత జనాభా 750 అన్న, చాలా థ్యాంక్ యూ అప్డేట్ చెప్పాడు అన్న. 850 కోట్లు. అమ్మ వినండి, లెక్కలు కాకి లెక్కలు కాదు, ఇది గవర్నమెంట్ లెక్కలేసి చెప్తుంది. ఈనాడు ప్రపంచ జనాభా 850 కోట్లు. చూడండి యెషయా గ్రంథంలోకి వస్తే అక్కడ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరు ఆయనకి సైన్యములకు అధిపతికి యెహోవా అని పేరు ఆయనకి. ఇశ్రాయేలీయులకు పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు. వాళ్ళకే కాదంట, ఇశ్రాయేల్ కంటే ఆనాడు యూదులు ఇశ్రాయేల్ అనబడుతున్నారు, ఇప్పుడు కూడా ఆ దేశం ఉంది. ఆయనకే కాదంట ఆ దేవుడు. చదవండి, వచ్చిన తమ్ముడు చదువమ్మా. సర్వలోకమునకు దేవుడు ఆయన, సర్వ సృష్టికర్త ఆయనే, పరలోక మహిమకు రాజాయనే, సర్వ సృష్టికర్త ఆయనే, పరలోక మహిమకు
రాజాయనే, దీనుడై నీ కొరకు దిగివచ్చనే, మహిమ సింహాసనము తాను. నేను సెగను కనుక అవసరం పడుతూ పాడుతున్నాను, వినండి. ఎవరైనా సర్వలోకానికి దేవుడు, కొలసే పత్రిక 1 తర్వాత చదువుకోండి, 1:16-17లో ఆయన అన్నిటినీ కలుగజేసిన వాడు, సృజించిన వాడు. అర్థమైందా? నిన్ను నన్ను కలుగజేసింది ఆయనే. అలాగే ఈ జగముల నిర్మాత ఆయనే. ప్రపంచములు, హెబ్రీ పత్రిక 11:1 ఉంది, ప్రపంచములు ఆయన మాట చేత పలకరేంటండి, అలా ఊరి చూస్తారేమో, మా ఊరు వెళ్ళిపోతాలేండి. ప్రపంచములే ఆయన మాట సెలవిస్తే ప్రపంచాలు, సముద్రాలు ఆయన కలుగు చేశాడు. సూర్యుని కలుగు చేసింది ఆయనే, చంద్రుని కలుగు చేసింది ఆయనే, నీటి ధారలు కలుగు చేసింది ఆయనే, నదులు జలధారలు కలుగు చేసింది కూడా ఆయనే. అర్థం చేసుకోండి, ఎవరో దేవుడు స్వయంభవుడు, ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4:4 దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ఉంది, ఆది యందు దేవుడు వాక్ అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు వాక్కుగా. దాన్ని మన సోదరులు సంస్కృతంలో ఓం అన్నారు. అది వాళ్ళ భాషలో ఓం, కానీ అసలు భాషలోకి వస్తే బైబిల్ భాషలోకి లేటర్లో లోగోస్ అన్నారు, ఇంగ్లీష్లో ద వర్డ్ అన్నారు, తెలుగులో వాక్యము అన్నారు. ఏమీ లేనప్పుడు ఉన్నది వాక్యము. ఆ ఓంకార శబ్దం నుండి సృష్టించబడిన ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి అవతరించాడు. యేసు ప్రభు అతని చూచి, అతని ప్రేమించి, అతని కొరత చెప్పాడు. బాగుని ఓకే అన్నాడు దేవుడు, బాగలేని చెప్పాడు. ఏం చెప్పాడు ప్రభు అక్కడ? యేసు ప్రభు, అయ్యా నీ కొదువుగా ఒకటి ఉంది, వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి అవి పేదవాళ్ళకు బీదలకు ఇచ్చే, పరలోకంలో నీకు ధనం వస్తుంది, కలుగుతుంది, నీ వచ్చి నన్ను వెంబడించు అని చెప్తే, ఇక్కడ 32లో ఉంది, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని 22 చివర్లో దుఃఖపడుచు ఎలా వచ్చాడు? మొదటి వచ్చిన చూస్తే అతడు పరిగెత్తుకొని వచ్చాడు. దిస్ ఇస్ ద రైట్ టైం, ఇలా చెప్పాడు దైవజనుడు. హీ కేమ్ టు ద రైట్ పర్సన్. తెలుగులో చెప్తాను, సరి అయిన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరి అయిన ప్రశ్నతో వచ్చాడు. అర్థమైందమ్మా తెలుగులో? సరి అయిన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరి అయిన ప్రశ్నతో వచ్చాడు, సరి అయిన జవాబు దేవుడిచ్చాడు. కానీ బట్ హీ టుక్ ఏ డామినేషన్, అంటే అతడు తప్పుడు నిర్ణయం, అర్థమైందమ్మా, తీసుకున్న నిర్ణయం ఏంటిది? అప్పుడు అంటారు ఒకే ఐడియా, ఈయన ఐడియా అని అనకాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు నిర్ణయం తీసుకొని, వినండి జాగ్రత్తగా. తనను చూసుకున్నాడు, యేసు ప్రభుని చూశాడు, తన డబ్బును చూసుకున్నాడు, ప్రభుని చూసుకున్నాడు. నాకు ఈ డబ్బుంటే చెప్పరేంటి, నాకు ఈ డబ్బుంటే చాలు అనుకున్నాడు. యేసు ప్రభు నాకు డబ్బుంటే చాలు, డబ్బుకు లాని ఏంది? ఈరోజు మనిషి ఆలోచన ఏంటి? అదే కదా, డబ్బుతో కొండ మీది కోతి సామెత. కానీ నీకు డబ్బుతో అన్నీ వస్తాయి, కానీ మోక్షం ఇందాక సహోదరు చక్కని పాటలు చాలా పాడారు. ఈ లోకంలో వాక్యం ముగించబోతున్నాను. అతన్ని మాత్రమే కాదు దేవుడు ప్రేమించింది. చూస్తారు యోహాను సువార్త మనందరికీ ఎరిగిన వచనము 3:16 అన్నమాట. దేవుడు లోకములో దేశం అంటే చెప్పాడు గురజాడ అప్పారావు గారు, మహాకవి గారు ఏమన్నాడు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఒక గ్రామం వారిని కాదు, సోపాడులో ఉన్నవారిని కాదు. ఇదే మండలం ఇది ఒట్టి చెరుకుల మండలంలో ఉన్నవాళ్ళు కాదు. ఇప్పుడు మేము జిల్లా మారిపోయాం, మేము గుంటూరు జిల్లా, ఇప్పుడు మేము పల్నాడు జిల్లా అయ్యాం. ఒకప్పుడు అందరం గుంటూరు జిల్లానే. ఒక గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా కాదు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ఆయన ప్రేమిస్తున్నాడు. తమ్ముడు ఆలోచన చేయి, చెల్లెమ్మ ఆలోచన చేయి, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు నేను ఆయన అనుకోవట్లేదుగా, నువ్వు అనుకోకపోయినా నేను పుట్టించిందే ఆయన. యేసు ప్రభు అతన్ని ప్రేమించి, అతన్ని చూచి, అతన్ని ప్రేమించి. మరొక మాట చూద్దాం, చూడండి. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, అది కూడా 16వ వచనం. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 చదువుతారా? 3:16 పత్రిక అంటే చివరిలో ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రిక ఉంటుంది, దాని ముందు ఉంటుంది. అది కూడా యోహాను రాసిన మొదటి పత్రిక. వినండి. ప్రేమించిన ప్రభు చేసిన పని అక్కడ చూస్తాం. ఆయన మన నిమిత్తము
ఆ మానవులందరి కొరకు, అది హెబ్రీ 2:9 ఉంది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని రుచి చూచాడు. కారణం రమాపత్రికలో ఉంది 3:23లో, పాపం వల్ల వచ్చు, ఏ భేదము లేదు. మనమందరం కూడా, మానవులందరం కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారి మీద, దాన్ని బైబిల్ గ్రంథం చెబుతుంది. పాపం, అదే 6:23లో చెప్పింది, పాపం వల్ల వచ్చు జీతము మరణం, దాని నిత్య అగ్ని కూడా అని అలా చెప్పాడు దేవుడు. అంటే మనం చచ్చిపోతాం, ఆ మరణం నుంచి ప్రభు మాట్లాడలే. ప్రాణ గ్రంథం 21:9 ఉంది కదా, 8లో చదువుతారా వచ్చిన ప్రకటన 21:8లో ప్రభు చెప్పారు, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అందరూ అబద్ధికులు అందరూ అగ్నిగంధముతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. అంటే అందరూ చచ్చిపోవడం, దాని గురించి దేవుడు చెప్పట్లేదు. 2వ మరణం, దాని పేరే వాక్యం ఇప్పుడు ఆయన చదివాడు. అందుకే భక్తులు రాశారు, బైబిల్ దాన్ని పాటగా రాశారు. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో పుట్టినోళ్ళు 2వ మారు. పడన్న మరిదాసన్న, స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో పుట్టినోళ్ళు 2వ మారు, స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. మనిషిగా పుట్టినోళ్ళు ఎవరంటాక మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా, ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమ పడక. చాలా మంది ఏముందండి, గాలే కదండి, మరి 10 తెచ్చి కొట్టవచ్చు కావా, ట్రాక్టర్కి పెట్టే గాలో, సైకిల్కి పెట్టే గాలో, గాలి కాదు. సామెతలు 20:27లో ఉంది, నరులు ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అర్థం చేసుకోండి స్నేహితులారా, గాలి అయితే ఏదో ఒకటి కొట్టవచ్చు కదా, సైకిల్ ట్రాక్టర్కో సైకిల్ కొట్టేది కాదు, గాలి కాదు. మరేంటి? నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమ పడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. అందుకే దేవుడు ఈ స్వాత కుటాలు, చచ్చినాక తగ్గిడో బిగ్గుడో అనుకున్నా కాదు. చనిపోయిన తర్వాత మనిషి ముందు 2 గమ్యాలు ఉన్నాయి. యేసు ప్రభు నిందు విశ్వాసం ఉంచి ఆ రక్తంలో కడుగబడి పాప క్షమాపణ పొందితే ప్రభుతో పాటు యుగాలు పరలోకంలో మోక్షంలో ఉంటావు. కాదని త్రోసేసి వెళితే ఇప్పుడు చదివాం, ఇప్పుడేమో చదివాడు. దాని పేరు చదివాం కదా, అగ్ని. అక్కడ 8 రకాలు ఉన్నారు అక్కడ. అగ్ని గంధముతో మండు గుండములో, ఒక రోజు కాదు అది, ఒక ఏడాది కాదు, లేక ఒక సంవత్సరం, ఒక నెల, ఒక 10 ఏళ్ళు కాదు. దాని పేరు బైబిల్ చెబుతుంది సత్యం, యుగములు, అంతము లేని కాలం. అందుకే ఆ స్థితికి, ఆ స్థానానికి నువ్వు పోకుండా ఉంటే కొరకే దేవుని బిడ్డలకు డబ్బులు ఎక్కువే కాదు, లేక డబ్బులు ఆడ నుంచి వచ్చి పడితే కాదు, దేవుని బిడ్డలు ప్రార్థన చేసి కన్నీళ్లతో ఈ సభలు ఏర్పాటు చేసింది. వారికి ఉన్న దానిలో దేవునికి సొమ్ము దేవునికి ఇస్తూ ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన కూడుకుని రాత్రి నువ్వు ప్రభువుని విశ్వాసం ఉంచుతావని. ఇతని ఆశయం చూసాం, నిత్య జీవానికి వెళ్ళాలని మంచి ఆశతో వచ్చాడు, కానీ తీర్మానం చేసుకున్నాడు. చెప్పరేంటి, తప్పుడు తీర్మానం చేసుకుని దేవునికి దూరం అయిపోయాడు. 2 చెప్పిన సంఘటన ముగిస్తాను వర్తమానాన్ని. దేవుని ప్రేమ ఒక వ్యక్తి ఎలా మార్చిందో చెప్తాను. ఉదాహరణ, దాదాపు 50 సంవత్సరాల సంఘటన జరిగి వరంగల్ ప్రాంతంలో ఒక మంచి భక్తి గల కుటుంబం, తల్లిదండ్రులు 2 దేవుని సేవకులు ఆ కుటుంబంలో జన్మించాడు. హై స్కూల్ విద్య అయిపోయింది, కాలేజీ చదువుతున్నాడు. హై స్కూల్ వరంగల్ పట్టణంలో. ఆ కాలేజీ చదువుతున్న దినాల్లో వాళ్ళ లెక్చర్స్ ఎవరంటే నక్సలిజం స్టార్ట్ చేసిన కొండపల్లి సీతారామయ్య గారని కామ్రేడ్, వాళ్ళందరూ వాళ్ళ లెక్చర్. తెలివైన వాళ్ళను స్కూల్లో, కాలేజీలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ట్యూషన్ చెప్పారు. ఆ ట్యూషన్లో వీళ్ళ బ్రెయిన్ వాష్ చేశారు, అంటే వీళ్ళకు వేరే సంగతులన్నీ చెప్పారు.
అలాగా వాళ్ళు ఎన్నాళ్ళు రోజు చెప్తామని చెప్పి క్రైమ్లో నేరంలో ఇన్వాల్వ్ అయిపోయి గన్ను చేత పట్టుకొని కొండపల్లి సీతారామయ్య దళవాన్ని మన మొట్టమొదటి దానికి ఆయన నాయకుడిగా ఉన్నాడు. రోజుల దాకా ఇంటికి రాడు. అక్కడ సరే అన్ని డబ్బు ఉండే, లక్షల డబ్బు ఉండేది కానీ టయానికి అన్నం ఉండేది కాదు. అన్నానికి వాళ్ళ ఇంటికి వచ్చేవాడు అర్ధరాత్రి వేళ, లైట్లని ఆర్పేస్తుంటే చీకటి, తలుపులు ఇంట్లో కిటికీలు పగలగొట్టి వంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న సర్ది ఏవో తిని వెళ్ళిపోయేవాడు. అమ్మ నాన్న రోజు పోలీసు వేధిస్తే ఎక్కడో చెప్పండి, యాడ్ చెబుతారు ఆయన, వాళ్ళు తెలిస్తే కదా చెప్పడానికి. ఒక రాత్రి నైట్ 12 గంటలకు వచ్చాడు. ఎప్పటిలాగా లైట్లు ఆర్పేసిలేవు, లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. వాళ్ళమ్మ ప్రార్థన చేస్తూ ఉంది. మనిషి వాగాడు, ఏం చేస్తుంది ప్రార్థన అని. వాళ్ళమ్మ చేసిన ప్రార్థన అంటే, చిన్నప్పుడు చచ్చిపోయాను బ్రతికించావయ్యా, వీడిని ఒక ఎన్కౌంటర్లో చంపేసేయి అని ప్రార్థన చేస్తాం తల్లి. తట్టుకోలేక వాళ్ళు పెట్టే పోలీస్ స్టేషన్లో పెట్టే వేదనలు తట్టుకోలేక తల్లి ఏం చేసింది చెప్పండి ప్రార్థన. కొడుకు ఒక ఎన్కౌంటర్లో చెప్పరేంటండి, చచ్చిపోతాడు చెయ్యి ప్రభు అని ప్రార్థన చేసింది. అంతే, అన్నం తినలేదు. తన గదిలోకి వెళ్ళాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ మొదటి దళంలో 14 మంది ఉన్నారు. ఆ బృందంలో తన కళ్ళ ముందే ఎన్కౌంటర్లో 11 మంది చచ్చిపోయారు. తన కళ్ళ ముందే 11 మంది చచ్చిపోయారు. అవన్నీ ఆ రాత్రి గుర్తొస్తూ ఉన్నాయి. ఇలా తెల్లవారింది. వాళ్ళ చెల్లెలు తమ్ముడు ఉదయాన్నే రెడీ చర్చికి వెళ్తున్నాను. అడిగా చర్చికి వెళ్తున్నావు, నేను వస్తాను, నువ్వు రాబాబు మూస్తే మమ్మల్ని కూడా రానియరు. అలాంటి పేరు అవుతుంది సార్. చెల్లెలు తమ్ముడు వెళ్ళారు మందిరానికి. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత తాను కూడా వెళ్ళాడు చర్చిలోకి. కానీ అందరూ చూడగానే ఇతను చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు వచ్చాడా, దీన్ని పాడు చేయడానికి వచ్చాడా? ఎందుకంటే దానికి ఉన్న పేరు అలాంటిది కదా, నక్సలిజం నాయకుడు కాబట్టి. వినండి, నేను త్వరగా ముగిస్తాను, నాకు ఇచ్చే టైం అయింది. ఆ రోజు ఉదయకాలం వర్తమానం, యూత్ మీటింగ్ అది. దైవజనుడు ఉదయకాలం యేసయ్య ప్రేమ గురించి చెప్పాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళా వర్తమానం చెప్పాడు దైవజనుడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమ చేస్తే నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించి నీకోసమైన సిలువలో చనిపోయాడని ప్రభు సిలువ దృశ్యాన్ని మధ్యాహ్నం సువార్తలో దైవజనుడు వివరించాడు. నేను చెప్పిన వ్యక్తి ఎంత కఠినుడంటే దాన్ని పాయింట్ బ్లాంక్ అంటారు. అంటే ఈ తుపాకీతోటి దగ్గర గురి పెట్టాడంటే ఇంక అంతే, చంపేస్తాడు. అలా ఎంతమందిని చంపేస్తాడు లెక్కలేదు ఆ నక్సలిజంలో ఉంటే. కానీ ఆ దైవజనుడు చెప్పిన ఆ యేసు ప్రభు కల్వరి సిలువ బలియాగం చెప్పి ఆయన సిలువ ప్రేమ చెప్పినప్పుడు తన రాతి గుండె ఏమైంది, పలకరేంటండి, కరగటం ప్రారంభం చేసింది. ఆల్టర్ కాలిచ్చారంటే ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ముందుకు రండి అని దైవజనుడు కాలిస్తే చాలామంది వెళ్ళారు, తను వెళ్ళలేదు. తను మార్చింది ఏంటంటే, నిన్ను ఎవరు ప్రేమించినా చెప్పరేంటి, ప్రభు నిన్ను వాళ్ళ అమ్మనిది ఎప్పుడో అరే నువ్వు నా కొడుకు కాదురా అన్నది. వాళ్ళ నాన్న అనేవాడు ఎప్పుడు, అరే నేను చచ్చిపోయినా నన్ను ముట్టుకొని హక్కు నీకు లేదురా అన్నారు. అంటే కుటుంబం ఏం చేసిందో తనని త్రోసి వేస్తే ప్రభు ప్రేమ ఏం చేసిందారని ఆకర్షించింది. ప్రభు రక్షకుడిగా స్వీకరించాడు. ప్రభు కొరకు చాలా మంచి సేవ చేశారు. మేము కూడా పిలిచాము దైవజనుడిని. ప్రభు ఈ మంచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన పేరు సామ్యుల్ దేవవరం గారు. మన అసెంబ్లీ కాదు కానీ వినండి పిల్లలు, ఆమె అర్థమైందని చెప్పింది. ఏం పేరు? ఆయన పేరు సామ్యుల్ దేవవరం గారు. ఎవరు మార్చారు ప్రభు ఆయన్ని? యేసయ్య తలలు వంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.